అడ్వకేట్ దేని ఏం విడాకులు అవును కాదు నాకు నువ్వు వద్దు నీతో ఉండదలుచుకోవట్లేదు మీరు ఏమన్నా రాసుకోండి ఇక నీ అన్న సైట్ ఫోన్ ఎందుకు ఇయ్యాలా వద్దని ఎప్పటి పర్సనల్ గా ఏదైనా హరాస్మెంట్ చేస్తా కానీ మీరు అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. అవును చేతులు వేసిండు అక్క నువ్వు కొట్టవా అక్క అన్న రానా ఎందుకన్నా యాక్టింగ్లు ఇవన్నీ అంటే మొగలు ఏడుస్తా దొంగనా అక్క? అవును చేసుకొని బాధపడుతున్నా నేను ముందే ఇంత సైకో అంటే నేను చేసుకోకపోతుండే. అనుకుంటున్నా ఇంకో పెళ్లి చేసుకుంటా అప్పుడు బదలాం చేయి అర్థమైందా? పోనీ అక్క అర్థమైందా? నువ్వు అంటే బతికినా నేను అర్థమైందా? కోపంలో చేసిందా నా అక్క చేసుకోవాలి బంధము. నువ్వు వీడియో పెట్టు హర్ష ఒకసారి ఇట్రా నువ్వు ఒకసారి ఇట్రా ఈ అలా చెప్తున్నా కదా ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలా. మీ అన్న నాకు వద్దు నాకు విడాకులు కావాలా. ఎందుకంటే ఆయన కథలు చూసి 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 భరించి ఈ స్టేజ్ కి వచ్చేసిన. మీరు కొట్లాడే వరకు అయిందాక విడాకులు మీ అన్నతో నేను ఉండా నాకు కావాలా ఏదో ఒకటి నాకు తెలియాలి. ఎందుకంటే నిన్న ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నా నేను చూసిన. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. ఒకసారి ఫోన్ డైరెక్ట్ పిలిపించి అర్థం చేసుకుంటా అంటున్నావు కదా టైమింగ్ ఉంటది కదా. 2 అవుతుంది నైట్ 2 అవుతుంది 2 o'clock నువ్వు షెడ్ కింద నించొని అటు ఇటు ఉప్పుకుంటా మాట్లాడుతుండు కిల్ల కిల్ల నవ్వుకుంటా ఫోన్ లో ఎవరితోనో చెప్పమని ఫోన్ ఏమని ఫోన్ ఎందుకు చూపెట్టాడు నాకు ఫోన్ అడిగితే ఇప్పుడు తప్పు చేయనాడు ఫోన్ అడిగితే తీసేయాలా నమ్మకం ఉంటుంది అప్పుడు కాదక్క. ఇప్పుడు మీ మధ్యలో ఎన్ని గొడవలు అయితే పైకి వస్తాడు కింద ఛార్జింగ్ పెట్టేసి వస్తాడు ఫోన్ మస్తు షారాడు చెప్తాడు నాకు వద్దు హర్ష నాకు వద్దు నాకు తెలియదు. అడ్వకేట్ కూడా పిలిపించిన అడ్వకేట్ ఏందక్క రండి మీరు ఏం చేస్తున్నావు అక్క ఒక్కసారి ఆలోచించాక. అవును మొత్తం డిసైడ్ అయినా కాబట్టి పిలిపించిన నేను అర్థమైందా? ఆలోచించాక అంతే మీ అన్న వద్దు నాకు మొత్తం అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోతుండన్న. ఫోన్ అని నేను జర్ర కింద అనుకుంటుండా పైకి రాడు 24 గంటల కిందనే సంసారం చేస్తాడు. ఈ రోజు ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి. వద్దన్న నాకు ఆయన వద్దన్న నేను ఆయనతో ఉండదలుచుకోవాలని నన్ను సంసారం చేయను నాకు వద్దు. నిన్న అర్ధరాత్రి 2 అవుతుందన్న ఫోన్ మాట్లాడుతుండే ఎవరితోనో నవ్వుకుంటా. నేను పైన బాల్కనీలో నుంచి వింటున్నా ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఫోన్ అట్లా మాట్లాడుతుండ్రు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు నరేష్ షూటింగ్ టైం. సరే నేను అడిగిన ఎవరితో మాట్లాడుతున్నా ఇక్కడ ఫోన్ చూపెట్టు అన్న ఇస్తలేడు ఫోన్ ఇస్తలేడు. అక్క మీరు అయ్యే కొట్లాటలలో ఇది కరెక్ట్ కాదక్క. 6 years నుంచి మస్తు భరించిన కన్విన్స్ ఏముందక్క అర్ధరాత్రి ఆడదాంతో స్పీకర్ పెట్టి మాట్లాడిండు నాకు సీక్రెట్ మాట్లాడేటోళ్ళు స్పీకర్ పెట్టి మాట్లాడతారు చెప్పండి నాకు వినిపించింది. మేడం మీరు ఏముండవు ఇంకో నేను చెప్పాలా మేడం కొన్ని కొట్లాడతారు వాళ్ళు కలిసిపోతారు అంతేగాని
అవును మేడం, మీరు ఇంకా విడగొట్టాలని మాట్లాడితే మీరే కొంచెం సర్ది చెప్పి పంపించాలి కానీ న్యాయం ఏముంది మేడం? ఇప్పుడు భార్యాభర్తలను విడగొట్టాలని న్యాయమా మేడం? తను అన్ని నిజాలు చెప్పింది తన గురించి. నిజం మరి ఆయన మేడం. సైడ్ కూడా వినాలి కదా మేడం, ఆమె ఒక్కదాన్ని వినిపియండి, ఆయన సైడ్ కూడా వినిపియండి. బాగానే సపోర్ట్ చేస్తారు వచ్చిండ్రు. మరేంది తెలియదు, నా ప్లేస్ ఉంటే అర్థమవుతుంది. అవునక్క, నువ్వు సార్ట్ చేసుకోవాలి కానీ ఇప్పుడు ఓరెవరినో పిలిచి అన్ని పని చేసిన హర్ష, అర్థమైందా? అన్ని పని చేసి పిలిపిస్తున్నాడు. ఓపిక నశించిపోయి ఆమె చెప్పింది. కాదు మేడం, మీరు ఏమంటున్నారు మేడం లాస్ట్ ఫైనల్ గా? నాకు వద్దన్న ఆయన, ఏంటంటే నేను విడిపోవాలనుకుంటున్నా. మేడం అదంతా కాదు మేడం, అది ఏం కాదు, డివోర్స్ కాదు. మీరు కొంచెం తప్పు చేయను అని ఫోన్ ఎందుకు ఫోన్ ఎందుకు ఇవ్వవు? ఇప్పిద్దాం అక్క, పిలిచి ఇప్పిద్దాం. దానికి డైరెక్ట్ పిలిపిద్దాం అక్క, ఫోన్ చేయను అన్నకి. ఫోన్ ఇప్పమను. దానికి నువ్వు ఓర్నో ఫోన్ ఇస్తారా లేదా దాంట్లోనే అర్థమైపోతుంది, మీకే తప్పు చేస్తుండో లేదో. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, సరే చెయ్యి, నువ్వు ఒకసారి ఫోన్ చేయి. దానికి ఎందుకు అక్క ఇంత పెద్ద డిసిషన్లు అవసరమే లేదక్క. అవసరం లేదు. వద్దన్నా, నాకు వద్దన్నా. ఏదైనా గొడవలు ఉన్న సంసారం మీరు కూడా మస్తు సార్లు కలిపినారన్నా, మీ మాట కూడా నేను చాలా సార్లు విన్నా. అటు సైడ్ కూడా చెప్పాలి కదన్నా, మీరు కూడా అన్నకు కూడా చెప్పాలి కదన్నా. ఇగో సరే ఇగో తప్పు చేస్తలేడు, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాను అనగా ఎంబడే స్పీకర్ ఆఫ్ చేసి లోపలికి ఎందుకు కూరుకోవాలా? ఫోన్ అంటే ఎందుకు ఇవ్వలేడు? ఎందుకు ఏడిపిస్తాడు? అవసరం లేదు. అర్థమైందా? అవసరం లేదు. మేము ఏం మంచిగా ఉంటాము, నేను ఉండదలుచుకోలేను కూడా మంచిగా ఆయనతో, అంతే. నాకొద్దు. తన ఓపిక నశించిపోయింది. ఏ ఓపిక నశించదు మేడం. నాకు ఓపిక నశించిపోయింది కాబట్టి ఓ పెద్ద చూసుకుంటా చూసుకోపోయి. అక్క కొద్దిగా ఉండు మేడం, సంసారం అన్న తర్వాత గొడవలు ఉంటాయి, అన్ని ఉంటాయి మేడం. అది కరెక్టే మీరు చెప్పేది, కానీ తనకు అంత ఏందంటే టార్చర్ అయిపోతుంది. రావడం రాత్రి మేడం ఇక్కడ హరాస్మెంట్ ఎవరు చేస్తలేరు కదా మేడం, గాలి మాటలు గొడవ. దానికి మీరు కూడా ఇటు సపోర్ట్ చేయాలి అటు సపోర్ట్ చేయాలి కానీ మీరు వన్ సైడ్ నించొని. అవును అవుతుంది మేడం, ఇప్పుడు భార్య భర్తలు. అవునక్క, 6 years నుంచి మాట ఇప్పుడు చెప్తే నేను అప్పుడు మళ్ళీ మీరు ఒకటైతే అని చెప్పాను. ఇప్పుడు కూడా అంతే అవుతుంది మేడం, ఏం కాలేదు. ఇప్పుడు అన్న పర్సనల్ గా కాదు మేడం, ఇప్పుడు అన్న పర్సనల్ గా దెబ్బ కొట్టడం గానీ అట్లా పర్సనల్ గా ఏదైనా హరాస్మెంట్ చేస్తా గానీ మీరు అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. అవును, చేతులు వేసిండు. అక్క నువ్వు కొట్టవా అక్క అన్నని? వీడియోస్ పరంగానే లోపల చూస్తున్నావా? వీడియో ఉంది కానీ బ్లేమ్ చేయొద్దు అక్క, బ్యాలెన్స్ చేయక్క. ఎంత నీ హస్బెండ్ అయినా వీడియో తర్వాత నేను చేతులు ఆఫ్ కెమెరా నన్ను కూడా మసాలా కొట్టిండు. మరి ఏంటంటే ఓపిక ఉంటది. అవును మేడం, రిలేషన్ లో గొడవలు కామనే కదా మేడం. ఏ ఉమెన్ కైనా ఏది సహించలేరు అంటే మొగోళ్ళు దెబ్బలు తినొచ్చు మేడం. మీరు ఒక ఉమెన్ సపోర్ట్ చేస్తారు అంటే ఇప్పుడు జెంట్ వస్తే జెంట్ సపోర్ట్ అక్క. అట్లా అంటలేనక్క, మీరు కొట్టుకుంటారు, మీ బాధ అక్క, అది మీరు అక్కడ చూసుకోవాలి. అంతేగాని ఇంతమంది మధ్యలో రావద్దు అక్క. స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది అక్క. ఇది నువ్వు బయట మేడం ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుందా మేడం? మాట్లాడండి మేడం. దొంగలా అడ్వకేట్ దేని విడాకులు కావాలా? అవును కావాలా, నాకు నువ్వు వద్దు, నీతో ఉండదలుచుకోవట్లేదు. అర్థమైందా? ఏంది నువ్వు తీసుకొని
మేడం ఇది కరెక్టా? మీరు అడ్వకేట్ కదా, ఇట్లా వేయడం ఎంతవరకు కరెక్ట్? ఫోన్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఫోన్ గురించి అడ్వకేట్ ఎందుకు ఆ తీసుకున్నా? ఫోన్ గురించా మస్తు అన్నా మేడం వచ్చి డివోర్స్ కోసం అంటారు. అర్థమైందా? అవసరం లేదు నాకు. నేను కూడా సైన్ చేస్తా. అరే సైన్ అంటే ఏమన్నా అంటే ఫోన్ ఇవ్వండి, ఇందులో silent అని పడి ఉన్నావు. అంటే ఎందుకు ఇయ్యాలా ఫోన్? ఆశ, ఫోన్ ఎందుకు ఇయ్యాలా? నేను వద్దని ఎప్పటి నుంచో ఫోన్ ఎందుకు ఇయ్యాలా? అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అన్నా, అన్నా, నన్ను చూసినావా? ఎట్లా చేతులు వేస్తుండు చూడు. మేడం అరే ఆగన్నా నువ్వు కూడా ఏమన్నా సిగ్గుశరం లేకుండా మేడం ఏం రాసింది? ఏం రాసింది? ఆయనకు అందరి మీద కోపం వస్తుంది ఇప్పుడు నీ సైడ్ మాట్లాడుతుంటే. నా సైడ్ మాట్లాడొద్దు ఎవ్వరు. మాట్లాడేముందా క్లియర్ చేసుకుంటా. అరే రా అన్న అన్న ఎందుకన్నా పెద్దగా అడ్వకేట్ సరే నువ్వు గట్టి గట్టిగా అరుచుకుంటావు, కోపపడితే ఆ ఫోన్ మర్చిపోతా అనుకుంటున్నావా? ఫోన్ మరి ఎందుకు ఈ ఇయ్యాలా? ఫోన్ ఫోన్ ఎందుకు ఇయ్యాలా? ఎందుకు ఇయ్యవు? ఫోన్ ఎందుకు ఇయ్యాలా? ఎందుకు ఇయ్యవు? నాది ఇయ్యనా? ఎందుకు ఇయ్యాలా? నాది తీసుకోవా? నాది చెక్ చేయవా? నాది ఇయ్యనా? అవునా అవునా అడగంగానే ఇచ్చేయాలా? అర్థమైందా? అప్పుడే నమ్మకం ఉంటది, దాచిపెట్టుకుంటది ఇవ్వద్దు. మాట్లాడన్నా వెళ్ళిపోతారు. నువ్వు భయపడి నువ్వు తప్పు చేసిన బయటికి పోతావు ఏమన్నా. వీడియో ఎవరు పెట్టించారు? నీళ్ళ ఆమెనే పెట్టు. అక్కడనే ఎందుకు తీస్తాడు? ఏ సోల్ పెట్టు. నీళ్ళ పెట్టినా ఏంది ఏంది ఏం మాట్లాడు? సరే అన్న ఫోన్ పైకి కూడా తీసుకెళ్ళాడన్న, ఛార్జింగ్ కిందనే పెట్టేసి వస్తాడు. ఫోన్ గురించి విడాకులా? ఫోన్ ఒక గురించి- ఫోన్ గురించి విడాకులా? మరి ఫోన్ లోనే ఉంటుంది చరిత్ర మరి. అవ్వ, గుడి కొట్టిరా. ఇదిగో, కొట్టుకోకుండా మాట్లాడు. కాలిపాపలు దేనికి మేడం ఇది? నేను మ్యాటర్ రాస్తా. వాళ్ళు మ్యాటర్ ఏం మ్యాటర్? మ్యాటర్ మీరు ఏమన్నా రాసుకోండి. ఇక నేనన్నా సైట్ మేడం, అరే ఆగన్నా ఆగన్నా, ఒక్క నిమిషం ఆగన్నా, ఒక్క నిమిషం సైన్ పెట్టికి ఎంత ఈజీగా వస్తున్నావు? సైన్ పెట్టికి ఆగన్నా ఎంత ఈజీగా నువ్వు వస్తున్నావు? అంటే నేను వదిలేయాలని ఎప్పటి నుంచో ఉంది ఈ ఆయనకి. తెల్ల పేపర్లు ఏముందక్క అసలు సైన్ అవసరం పెట్టికి లేదు, నాకు వద్దు. ఏముందక్క? తెల్ల పేపర్ మీద సైన్ పెట్టించుకొని అరే అన్న నాకు ఒకటి చెప్పు వేనన్నా. ఇంకా రా అక్క, నీ ఫోన్ చెక్ చేస్తా. ఫోన్ చెక్ చేస్తా. అన్న ఫోన్ చెక్ చేస్తారా? చెక్ చేయరు. ఇదేందన్నా ఫోన్? నా ఫోన్ ఎందుకు చెక్ కదా చేస్తా? కదా ఎందుకు? ఎందుకు చెక్ చేయాలనిపించింది? నువ్వు- నువ్వు నన్ను- నా చేతులు లేవు. మగ చేతులు లేకుండా చేతులు లేకుండా ఫోన్ ఎందుకు చెక్ చేయాలనిపిస్తుంది? రాత్రిలో పూట ఒకసారి ఫోన్ మీరు మాట్లాడండి మేడం మీరు. రాత్రిలో పూట కాల్ వెయిటింగ్ వస్తుంది. పక్కా చెక్ చేస్తారండి ఫోన్స్. ఏంటి? ఏ వైఫై అయినా చెక్ సరే చేస్తారు. మేడం ఇచ్చేస్తా. మేడం, ఎట్లా ఆప్షన్స్ ఇచ్చేది? మేడం, ఫోన్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడే జిగురు ఎంత అవుతుంది అర్థమైందా? అన్న చచ్చా అన్న సైడ్ పో మరి. అమ్మాయిలకి ఇట్లా సపోర్ట్ చేసుకుంటా ఫోన్లు చెక్ చేస్తారు, బరాబర్ చెక్ చేస్తారు. ఎందుకు చెక్ చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చెక్ చేస్తారు. నేను చూసినా కాబట్టి చెక్ చేస్తారు అర్థమైందా? అర్ధరాత్రిలో పూట ఫోన్లు మాట్లాడుతున్నావు. ఆడివాటితోనే అర్ధరాత్రిలో పూట ఫోన్లు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడినావు అన్న, ఇప్పుడు మేము మాట్లాడినా కూడా తప్పు అయిపోతాం మేము. నేను చెప్తా వినండి. ఇదిగో. నిన్న ఫోన్ మాట్లాడలే, నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడలే. ఆగు, నాన్న. ఎందుకు మాట్లాడుతున్నావు? నన్ను ఎందుకు మాట్లాడొద్దు అంటున్నావు? చేసినా నీ వేసి సిగ్గుశరం లేకుండా. ఇగో నిన్న మంచితనం కడిగినా అన్న, నిన్న ఫోన్ ఇయ్యలేడు. ఇదిగో, చేతులు ఎత్తుకోకుండా అందరిని పిలిపించి తమాషా ఎవరు పిలిచిర్రు అన్న? అచ్చా నీకు ఎవరు పిలిచిరు? అక్కడే ఎవరు పిలిచిరు అన్న? ఎవరు పిలిచిరు? తమాషా అని నా చేసేది. సరే నీకు అక్క, ఒక్క నిమిషం అక్క, దూరం నుంచి పిలిచినావు. నిన్న మంచితనం కడగలే ఫోన్ అని. నువ్వు ఫోన్ ఇవ్వకపోతే ఒక అడ్వకేట్ ని తెచ్చి నువ్వు ఇట్లా చేస్తావు. ఫోన్లో ఏమేమి వెళ్తాయో. సరే నేను నా మాటలు నేను మాట్లాడతా. నువ్వు వీడియో పెట్టమన్నావు కదా, వీడియోలోనే మాట్లాడతా. ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియాలో ఉన్నా, నాకు 4-5 మంది ఫోన్ చేస్తారు. అర్ధరాత్రులా? ఫోన్ చేసిన ఓవరది కలి చంద్రముఖి ఓవరది పో ఆమెతో సరసలా ఆమెతో అక్క ఎందుకు కొడుతున్నావు అక్క? మాట్లాడి అక్క మాట్లాడి. ఎట్లా మాట్లాడుతుంటాడు? ఎట్లుంటది చెప్పు? ఎంతమంది చేస్తారు జిగు? అర్ధరాత్రి చేస్తారా? అర్ధరాత్రి చేస్తారా? రెండు నీకు ఒక అమ్మాయి ఫోన్ చేసి నా నంబర్ అడిగితే ఎందుకు ఇవ్వలేను? ఈ అక్క భయంతో ఇవ్వలేదు. ఇట్లుంది పరిస్థితి. కాదు, అమ్మాయిలు లిమిట్ ఉంటది. అర్ధరాత్రి ఫోన్ చేస్తారా? 2 గంటలకు ఫోన్ చేస్తారా అమ్మాయిలు? అవునా? టైం సెన్స్ ఉంటది వాటికి? చదువుకోలేరా? ఎందుకుంటదు? టైం సెన్స్ ఉండదంట. సాఫ్ట్వేర్ డ్యూటీలు చేసే వాళ్ళకి నైట్ టైం లో కూడా మరి డ్యూటీలు అయిపోయినాక ఫోన్ చేస్తారు. ఎందుకు మాట్లాడతారు? సినిమాల గురించి చేస్తారు, ఎవరికైనా ఛాన్స్ కావాలని చేస్తారు. నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు అంతే. తీసుకుంటున్నా. ఏం లేదు. అవసరమే ఒక లేదు. సైకో దాని వల్ల అందరికి అర్థమవుతుంది. అర్థమైందా?
అరే ఏంది చేసుకొని బాధపడుతున్నా నేను ముందే ఇంత సైకో అంటే నేను చేసుకోకపోతుండే. అవునా నన్ను అరే ఆగక్క, అరే, అరే, అదే అక్క మేడం ఇప్పటి వరకు మరి జెంట్స్ మ్యాచ్ చేయలేపిరా తప్ప అది చెప్పిరా ఒక్కసారి అని తప్ప. ఏడ చూసినా మొగోలే దెబ్బలు తినాలా కళ్ళ మీద కొట్టినా అదేం చెప్తారా మీరు? లోపల ఒక్క నిమిషం అక్క ఆగక్క, ఇగో నీ ఒక్క నిమిషం అన్న, ఆగు. కొట్టి చంపేస్తానే. అర్థమైందా? ఎందుకు అరే ఆగు, వాళ్ళ మధ్యలో నువ్వు ఎందుకు కొడుతున్నావు? స్టార్ట్ చేసుకో. ఏం చేయాలి? కాళ్ళు చేతులు అన్ని ఒత్తుకుంటా కూర్చుంటదనా కింద నుంచి మీకు అన్ని కూర్చుంటదనా ఇప్పుడు నాకు కాళ్ళ నొప్పి ఉంది, ఎవరైనా కాలు ఒత్తుతే నాకు నిద్ర వస్తుంది. కాలు పట్టుకోడు కూడా పాపం, మొగుడు పట్టుకున్నా పాపం, ఆ మొగుడుతో ఎక్కువసేపు ఉన్నా పాపం. ఏందా సైకో కాదా ఆమె? చేసే లెక్కలకి తన ఏం చేస్తున్నా ఊవంతో తిరుగుతున్నా చెప్పు. ఒక టైం సెన్స్ ఉంటది, పొద్దున్న సాయంత్రం దాకా 24 గంటలు బయట ఉంటారు. అర్థమైందా? నా ఫీల్డ్ అయితే యాక్టింగ్ చేస్తాడు. సరే ఫోన్ ఫస్ట్ ఫోన్ ఇచ్చి మాట్లాడు. ఎందుకు సరే నాకు ఇయ్యకు, అందరికి పెట్టు ఫోన్. అరే मेरा फोन ओवर ना फोन చూడు మీకు ఇక్కడ చూపిస్తా. నా ఫోన్ ఏంది సపోర్ట్ ఏం లేదు మేడం, న్యాయం మాట్లాడతారు అంటే ఏం లేదు. సపోర్ట్ ఏం లేదు మేడం, మేడం సపోర్ట్ ఏం లేదు మేడం. మేడం ఇంకో మేము కలపాలని చూస్తున్నాం, మీరు మీ వర్క్ చేస్తున్నారు, సింపుల్ అంతే. నేనేమంటున్నా మేము కలుపుతాం, మాకు కొంచెం టైం ఇవ్వండి. కరెక్టే మేడం, టైం ఇవ్వండి. ఇది ఒక్కరోజు కొట్లాటనే, గంట సేపు ఉంటారు మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. సాల్వ్ అయ్యేదాకా నేను ఇక్కడ నుంచి కరెక్టే మేడం, మీరు కొంచెం టైం ఇస్తే కదా మేడం సాల్వ్ అవుతుంది. మీరు ఇట్లా మధ్యలో నించుంటే రూల్సే నడుస్తాయి, మరి ఏం నడువాయి. నాకు చెప్తే నేను వెళ్ళి ఇప్పుడు మీరు వైట్ పేపర్ మీద సైన్ పెట్టంటారు, ఆయన స్టేట్మెంట్ తీసుకోరా? ఆయన మాట్లాడారు, అట్లా ఎట్లా సైన్ పెట్టమంటారు? మీరు మాట్లాడాలి కదా, ఆయన కూడా మాట్లాడాలి కదా మేడం. ఇప్పుడు మీరు అక్క ఇన్ని కొట్టింది, అక్క నీకు సపోర్ట్ అని అట్లా అంటలే నేను, అక్క ఇన్ని కొట్టింది ఒక్కసారి నోరు తీయలే మీరు. ఆయన ఒక 2 దెబ్బలు కొట్టగానే ఆడపిల్లల మీద చేయొద్దు అంటారు, ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదని అన్నది ఇట్లా కరెక్ట్ అవుతుంది మేడం. కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసినట్టు మాట్లాడాలి, వన్ సైడ్ మాట్లాడదు. ఎంత సఫర్ అయిందో తన అవును మేడం, మీరు ఇంకో అక్క మీకు చెప్పింది ఆమె వర్షన్ కాబట్టి మీకు ఆమె బాధ అర్థమైంది. ఏ వైఫ్ బాధ వాళ్ళకి తెలుస్తుంది. ఎంత మాట్లాడాలి అంత మాట్లాడాలి. నువ్వు అన్నిటి నా ఫోన్ 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 ఏంది అన్నా? నేను బయట ఏడ పోయినా టార్చరే, నేను ఇటు పోయినా టార్చరే, అటు పోయినా టార్చరే. నువ్వు తప్పు చేయనప్పుడు మీ పంచాయతీ కాదు, ఇద్దరు పిల్లలు కూడా అది కూడా చూసుకోండి మేడం. మేడం ఏదైనా కూడా కౌన్సిలింగ్ చేయండి మేడం, అంతేగాని సైడ్ లో ఏమంటుంది మేడం? వద్దు మేడం, అది వద్దు మేడం ఇంకా ఏమంటున్నా, అక్క వర్షన్ విన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడితే బాధ తెలుస్తుంది, ఎవరిది తెలుస్తుంది. నన్ను పిలిచింది, నేను తన గురించి ఇప్పుడు ఏం చేయాలి మేడం? అటు మాట్లాడా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏంది? సరే నీకు కావాల్సింది ఆగు, నేను ఒక మాట మీరు చెప్పింది నేను వింటా. నువ్వు ఎందుకు పిలిచినావు? నువ్వు పొద్దున ఎప్పుడు వస్తావు? అయితే పోలీస్ స్టేషన్ లో పోదాం అంటే ఒక విడాకుల గురించి పిలిపించినావు కదా. సరే ఆ విడాకులు ఏం కావాలా ఎప్పుడు నేను సైన్ పెట్టేస్తా అయిపోతుంది. ఇవన్నీ దెబ్బలు తిను, నాకేం అవసరం చెప్పు? ఇంత కష్టపడి ఇంత అది చేసి నిద్ర లేక హెల్త్ ఖరాబ్ అయ్యి అన్ని చేసి ఫ్యామిలీ 20-34 ఛానళ్ళు నా వల్ల ఇంతమంది అదైతురు. అరే అందరి గురించి ఆలోచించి అందరి గురించి అది చేస్తున్నా, ఏమేమో నాకు అది చేస్తే ఇట్లుంటది చెప్పు. అనుకుంటున్నా ఇంకో పెళ్లి చేసుకుంటా అప్పుడు బదలాంది, అర్థమైందా? అరే ఊకానే నువ్వు కూడా కోపంలో ఏమేం మాటలు మాట్లాడుతున్నావు? ఆయనకి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి అక్క, నువ్వు ఆ టెన్షన్ సైన్ పెట్టనికి వస్తుంటాయి ఆయన. సైన్ పెట్టిన కాదక్క, మరి నువ్వు ఇంత పెద్దగా చేసినావు, ఆయన ఆ మాత్రం చేయడాక
నువ్వు తీసుకొచ్చినావు ఆయన తీసుకొచ్చిండా? నేనేమో అడుగుతున్నా ఇర్ఫాన్ కరెక్ట్ చెప్తున్నా. మీ మమ్మీ ఏమో డాడీని కొడుతుంది కదా. చెప్తాలే, నువ్వు కూడా మమ్మీ సైడే ఉన్నావు. ఎవరు ఓవర్ సైడ్ ఉండరు, వాళ్ళు చిన్న పిల్లలు. అక్క ఎవరు ఓవర్ సైడ్ కాదక్క, అర్థం చేసుకో. అరే నీకు ఇగో అంతుంటే ఇగో నేను ఒక మాట చెప్తా. ఏం ఫోన్? సరే ఫోన్ ఇచ్చేస్తా. ఇగో ఫోన్ తీసుకో. ఫోన్ లా ఏం ఏం నువ్వు ఎందుకు అసలు మాట్లాడడం మధ్యలో అట్లే? నన్ను కొట్టేది చూడలే కానీ నాటకాలు చేస్తుంది మధ్యలో వచ్చి. చూసి మాట్లాడా, పక్కన నించొని ప్రతిసారి బ్యాలెన్స్ చేస్తావు. షార్ట్ చేస్తావా పెద్ద చేస్తావా? నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆల్రెడీ ఆమె కోపం ఉంది. నీకెందుకు కోపం వస్తుంది? ఒక్క నిమిషం ఆగక్క. ఆయన కొట్టింది కనిపించలే, ఆయన కొట్టింది కనిపించలే. అక్క నిన్ను కొట్టినప్పుడు కూడా ఆయన తిట్టినా. అరే నువ్వు వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, నువ్వు ఎందుకు నీకేమంటుంది ఆయన కొడితే? ఏందక్క కొట్టుకోవడం ఏందక్క? నేను మీకు ఏమైనా కావాలంటే నేను సైన్ చేసి ఇస్తా, మీరు పొద్దున వచ్చి మాట్లాడు. మేడం ఏమంటే నేను వచ్చేస్తాను. అక్క ఇంకో పంపి అక్క, పంపి. ఆగాను ఒక్క నిమిషం, ఆగాను. ఎట్లా పోతున్నాడు తప్పించుకొని, దొంగలాగా తప్పించుకొని ఎట్లా పారిపోతున్నాడు? నాకు వద్దన్నా. అవును కావాలా? రాపిచ్చేసండి. ఏం చేస్తా చెప్పు. ఇదే పంచాయతీ. ఈ పిల్లలకి ఎవరు చూసుకోరు, ఇదే పంచాయతీ ఉంది వీళ్ళకి. మేడం కొంచెం ఒక్కరోజు టైం ఇవ్వరు, రేపు పక్క ఎట్లా చెప్తా. నా పిల్లలు ఉండని అంత ఎట్లా వస్తున్నా? మాతోనే తిరుగుతుండు, బయట ఎవరితో తిరగట్లే, మాతో ఉంటాడు. మా రాత్రి పొగలు 2-3 నాకు కూడా తెలుసు అన్న. నిన్న రాత్రి విషయం చెప్తున్నా. ఫోన్ ఎందుకు ఇవ్వలేడు? ఎవరితో ఫోన్ మాట్లాడినా, ఎవరితో ఫోన్ మాట్లాడు. ఫోన్ ఇస్తున్నా ఇగో. ఇప్పుడు ఫోన్ తీసుకున్నావు, ఇప్పుడు ఏంది? అయిపోయిందా? సలా అయిపోయినా? నీ ఇజ్జతే పోతుంది, నీకు అర్థమైతలే. మంచివా గాడివా మాటకి ఏందక్క? షూట్ కి ఎవరైనా అమ్మాయి ఫోన్ చేస్తుందన్నా. ఇప్పుడు నేను 3 గంటలకా? అర్ధరాత్రి 3 గంటలకా? నవ్వుతూ ఉంటేనే నేను నవ్వుతున్నావు కదా, ముస నవ్వులు అంటుంది. పనులు చేయడు అసలు. ఇప్పటిదాకా నేను తిరిగినా గానీ అసలు షూటింగ్ టెన్షన్ లో కానీ నువ్వే పెద్దగా చేసినావు అసలు. ఇంకో మేడం అవసరమే లేదు. ఒకసారి సినిమా 30% అయింది. హర్ష హీరోని ఉందా ఇప్పుడు దాకా వచ్చిందా? హీరోని ఎవరని తెలుసా నాకు? ఒక్కొక్కడు హీరోలు సినిమా స్టార్టింగ్ కెమిస్ట్రీ ఉండాలని చెప్పి హీరోని తిరుగుతారు. నేను ఇప్పుడు దాకా హీరోని ఎవరో తెలియదా? కవర్ అక్క, నువ్వు అన్నిట్లో మాటకి గొడవ తీస్తా అంటే వేస్ట్ అక్క. ఏం చేయలేము. ఇన్ని మాట్లాడుతుంది మళ్ళీ గంట లేకపోతే ఫోన్ చేస్తారు ఏడున్నావు అని. సినిమా నిజం చెప్తున్నా, తీయనేది అర్థమైందా? హీరోని ఈమె ఉందా? అరే పోదాం దాంట్లో బాలేదు అంటే అన్నా చెప్పనా? నెక్స్ట్ సినిమాలో హీరోని పెట్టకపోతే చెప్పు. కూసుంటే లేగానికి రాదు, దున్నపోతుంది. నువ్వు పిల్లల్ని అక్క ఇంకో డెలివరీల గురించి ఆమెకి ఏం తెలుసు చెప్పు ఒకటి. ఇంకో నువ్వు కొంచెం బయటికి పోతే మేము షార్ట్ సరే హీరోని ఇద్దరు పిల్లల తల్లి ఎవరైనా హీరోని ఉంటా? మంచి మాటలు వస్తే నాకు అక్క నువ్వు ప్రొఫెషన్ సపోర్ట్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అక్క? ఇద్దరు పిల్లలు ఆర్టిస్ట్ అక్క వాళ్ళు అంతే. ఎవరితో పర్సనల్ కాంటాక్ట్స్ ఉండే కదా ఆయనకి. అన్నా రానా ఎందుకన్నా యాక్టింగ్లు ఇవన్నీ అంటే మొగలు ఏడుస్తా దొంగనా అక్క? అవును ఆగనా
అవును దొంగ యాక్టింగ్ లో అందరి ముందు ఏడుపు వస్తుందంట, ఏడుపు వస్తుంది. నువ్వు చేసిన లెక్కలకి నేను నాలుగు గోడల మధ్యలో ఎంతో ఏడుస్తున్నా. అర్థమైందా? నా ఏడుపు ఎవరికి కనిపించదు, నీదే కనిపిస్తుంది అందరికి. అరే ఓని మేడం కొంచెం టైం ఇవ్వండి, మీరు రేపు ఈ టైంకి రండి మేడం, కావాలంటే అడగండి, మేము అప్పటివరకు సార్ట్ చేసుకుంటాం, లేకపోతే ఇంకా ఇలా డిసిషన్ మేము కూడా రమ్మచ్చదా. మీరు చెప్పండి. అక్క పంపి అక్క, నువ్వు ఒకసారి పంపించేసి అక్క, ఒకసారి ఇంకో ఫోన్ ఇచ్చిండు, నీకేం కావాలి అది చేసిండు, అయినా కూడా నువ్వు తప్పులు తీస్తున్నావు దాంట్లో. పంపి అక్క, వద్దాక గలీజ్ అవుతుంది, ఎవరైనా చూసినా కూడా గలీజ్ అనుకుంటారు. మాట్లాడకేమన్నా చెప్పక్క, పిలిచినావు పంపించాల నువ్వే. నేనే అవన్నీ వద్దు, నేనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా. అప్పుడు ఆమె అక్క ఏందక్క అక్క, ఇప్పుడు ఇంకో సరే ఆయన ఇంట్లో ఉంటేనే ఏమైనా చేస్తేనే వస్తాయి, ఏదైనా మ్యూచువల్గా ఉండాలి మేడం. మీరు చెప్పండి, మ్యూచువల్గా ఉంటేనే అవుతుంది ఏదైనా. తను చాలాసార్లు ఉందంట అట్లా. అవును మేడం, కొట్లాటలు అయితే మేడం. తన మొత్తం ఓపిక నశించి తను ఇల్లు అయిపోయింది. అవును మేడం, ఇప్పుడు ఏం చేద్దామంటున్నాను ఏం కొడతానే, నా బట్టలు తీసుకొని పోతున్నా. అన్నా ఆగానా, దొంగ యాక్టింగ్ అన్ని. అర్థమైందా? దొంగ నువ్వు నాకు చెప్తున్నావు. అక్క ఇన్ని రోజులు అయినా నువ్వు గొడవలు అందరి లేరు. ముందు చాలా ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నావు. అర్థమైపోయిందా? అందరి ముందు అబ్బా ఒక ఆడది నన్ను ఎందుకు ఏడుస్తున్నావు కొడతలేవు, ఇప్పుడు గల్ల పట్టుకొని. అక్క ఇన్ని రోజులు అయినా గొడవలు, ఇప్పుడు నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు అక్క. బయట వాళ్ళు ఎందుకు అక్క ఇన్వాల్వ్మెంట్, అడ్వకేట్లు లాయర్లని అక్క. మీకు ఎన్ని గొడవలు ఉన్నా మీరు చూసుకోవాలక్క. ఇట్లా ఇప్పుడు ఇది ఒక కొత్త యాక్టింగ్. యాక్టింగ్ ఏముంది అక్క దీంట్లో? కొత్త యాక్టింగ్. అన్నా, ఆగనా 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 ఏదేమైనా నాకు అది నా గోల్, అది నేను చేస్తా, నేను తీస్తా. మా పిల్లలు పిల్లలు ఏం నా దగ్గరనే ఉంటారు, ఆమె దగ్గర ఏం మీ ఉండరు. దగ్గరనే ఉంటారు. మస్తు చూసుకుంటున్నావు కింద నుంచి మీ దాకా. పిల్లలు 5 నిమిషాలు ఎక్కువ చేతలు కాదు, పిల్లల్ని షో చేస్తాడు. వద్దు అనుకున్నావు కదా, వద్దు అన్నట్టే ఉన్నాం. సరే ఏం బాబు సంసారం కింద పెట్టింది కదా, బట్టలు కిందనే ఉంటాయని. మాట్లాడండి మేడం. మళ్ళీ నేను సైన్ పెడతా అంటే పెట్టనిస్తలేరు. సైన్ పెడతా అంటున్నా కదా. కాదు బాబు, ఇదంతా కాదు. సైన్ పెట్టుకున్నాడు. మేడం ఇప్పటి వరకు అది కాదు మేడం, మీరు ఒకసారి 2 సైడ్లో మాట్లాడండి మేడం మీరు. అవును మేడం, సరే ఉట్టి సైన్ కోసమే వచ్చినారు కదా, మరి అక్క ఆల్రెడీ మీకు చెప్పేసింది కదా మొత్తము, మరి ఎందుకు కొట్టాలా? మీదికి పోయి సైన్ పెడుతుంటే ఎందుకు తిట్టాలా? అది వైఫ్ అండ్ హస్బెండ్. అది నేను అదే చెప్తున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటాయి మేడం, మీరు కూడా అంత ఇన్వాల్వ్ కాకండి. ఇద్దరు మ్యూచువల్ గా ఉంటే చెప్పాలా మేడం? ఆగన్నా అన్న, ఒక నిమిషం ఆగన్నా. అరే ఆగన్నా, అరే పెట్టండి. వద్దు, మీకు ఏం కావాలా? ఇగో నీకు ఇదే కదా కావాల్సింది, ఇగో పెట్టుకో. నీ సంతకం అన్ని నేను ఆస్తుల మీద వాటి మీద ఆశపడేదాన్ని అయితే 6 సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ ఇన్కమ్ ఎంత రబ్బాయి అని ఇట్లా గల్లా పట్టుకొని అడుగుతున్నా. ఇట్లా నన్ను బదనాం చేయాలని ట్రై చేయకు నాయనా. అర్థమైందా? నాకు వద్దే వద్దు నీ పైసలు. అంత ఆశ ఉన్నదాని అయితే నేను ఈ స్టేజ్ ఇట్లా ఉండకపోతుండే, నువ్వు నన్ను ఇట్లా పెట్టకపోతుండే. అర్థమైందా? ఏడో పెడుతుండే ఒక రేంజ్ లా. అర్థమైందా? నువ్వు ఇంత సంపాదిస్తున్నా, నేను ఇంత సింపుల్ గా ఉంటున్నా, నాకు పైసా మీద ఆశ లేదు. ఇది అంటుంది అరే ఆగక్క ఇప్పుడు అదేంటి సైన్ పెడతానంటే ఇప్పుడు ఏం రాసుకుంటావు రాసుకోవాలి. నువ్వు ఎందుకు అక్క ఆల మాటలు నమ్ముతావు? జిగురు నిన్ను బయటకు పోమని చెప్పినా, నాకు పైసా మీద ఆశ లేదు. పోనీ అక్క లవ్ చేసి వచ్చినా. అర్థమైందా? నువ్వు అంటే ఇష్టపడాల్సిన నేను స్టార్టింగ్ క్యాబ్ డ్రైవ్ వేస్తుండే 5-10 బతికినా నేను. అర్థమైందా? అక్క ఇంకో నాకు తెలుసు కదా అక్క మీ గురించి. ఎట్లా ఇప్పుడు సైన్ పెడితే నువ్వు ఏం చేసుకుంటావు వేసుకో, ఏం రాసుకుంటావు రాసుకో అంటే ఆస్తి మీద నాకు ఏమైనా అది ఉందా? అట్లుంటే 6 సంవత్సరాల నుంచి నేను ఇట్లా బతకపోతుండే. నోటికి వచ్చింది దినం దాకా నువ్వు ఎవరెవరికి ఎన్ని పైసలు ఇస్తున్నావు, ఎంత శాలరీ ఏ రోజు నేను అడగలేదు. అర్థమైందా? బయటికి ఫస్ట్ అంటే ఇష్టపడి నేను
వచ్చిన తెలియదా అక్క మాకు? అవన్నీ లేవు ఆశలు మేము చూడలేదు అక్క నీ బాధలు. నువ్వు ఎవరెవరికి ఏమేమి పైసలు ఇస్తావు అన్ని ప్రతి A to Z లెక్కలు అడుగుతుండే నేను ఒక్క నిమిషం ఆగురా. ఏయ్, నీకు తెలియదు మాట్లాడే కట్టప్ప పుల్లలు కూడా వెళ్తారు. ఆమెది కూడా మేము చూసాం, ఆమె కూడా చెప్తున్నాం కదా, ఆమె బాధపడుతుంది. అట్లా అన్నప్పుడు సైడ్ పెడితే మాట్లాడరు. అయ్యో, ఏం మాట్లాడదు కావాల్సిన సైన్ మీద ఆమెకి అట్లా చెప్తారైనా ఆమె కోపం వచ్చి ఆగుతుందేమో ఆపుతుందేమో అని అంటాం కానీ మేము ఒట్టి అంటాం. అక్క ఇంకో అన్న మాటలన్నీ పట్టించుకోకక్క. నీకు తెలుసుగా నువ్వేంది. నన్ను ట్రూ లవ్ చేయలేడు, అందుకే ఇట్లా అంత ఈజీగా పెట్టేసిండు. మేడం ఇంకో ఎమోషన్స్ ఉన్నాయి, మీరేం వన్ సైడ్ కాకండి, మ్యూచువల్ ఉంటే మీరు రండి, మీరు మాట్లాడండి అంతే. మీరు ఇట్లా వన్ సైడ్ చేయకండి. ఇంకో అక్కకి అదే అక్కకి ఇష్టం ఉందా లేదా ఇప్పుడు మీకు తనకు కూడా సపోర్ట్ ఇచ్చారు. కరెక్టే మేడం. ఇప్పుడు అక్కకి ఇష్టమా లేదా అర్థమవుతుందా మీకు? ఇక్కడ చెప్పింది వేరే, ఇక్కడికి వచ్చినాక ఇట్లుంది సినారియో చూస్తారు కదా మీరు. సైన్ పెట్టిన ఒక నిమిషం మేడం మేడం ఇంకో ఈడ వన్ సైడ్ ఏం లేదు. అక్కకు కూడా ఇష్టం ఉంది, కోపంలో మీ దగ్గరకు వచ్చింది అంతే. మేము షార్ట్ చేసుకుంటాం, మీరు అర్థం చేసుకోండి. మీరు టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి. మళ్ళీ ఏమన్నా అక్క ఫోన్ చేస్తే అప్పుడు మీరు రండి. అక్క జర ఒమ్మన అక్క, నువ్వు ఏడవకక్క, ఏం కాలేదు. ఓ పెద్ద సైకో ప్రేమ అంటుండు. నువ్వు నన్ను చదివేయాలి ఇప్పుడు అందరికీ చెప్తున్నావు. అరే పోనీ అక్క, ఏడవకక్క. నాది ట్రూ లవ్. మేడం ఉంది ఇంకో ఎమోషన్స్ ఏడి ఓ మేడం, ఏదో కోపంలో వచ్చిర్రు అంతే మీ దగ్గరికి. మీరు అర్థం చేసుకోండి, మీరు వెళ్ళండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఏమైనా ఉంటే మీ అక్కతో నేను కాంటాక్ట్ అవుతాం మిమ్మల్ని. ప్లీజ్ మీరు వెళ్ళండి, మేము షార్ట్ చేసుకుంటాం. ప్లీజ్ మీరు వెళ్ళండి మేడం, ఏం కాదు ప్రాబ్లం, మేము చూసుకుంటాం కదా, మేము ఉన్నాం, ఇంతమంది ఉన్నాం. మీరు కొంచెం వెళ్ళండి ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. పిచ్చిదాని కాదు, నేను అందరిని వదులుకొని వచ్చి మేము మాట్లాడుకుంటాం మేడం, మేము మాట్లాడతాం, మీరు వెళ్ళండి ప్లీజ్. అవసరం లేదు. జిగురు నువ్వు జిగురు అడిగి ఓ జిగురు చెప్పేది నువ్వు తీసుకోవో. ఏం మాట్లాడడం అవసరం లేదు, నువ్వు మాట్లాడింది చాలు ఇప్పటి వరకు. వడ్లే మాట్లాడుతున్నాం కదా అక్క. ఇంకో అయిపోయింది అక్క, అర్థం చేసుకో. అన్న కూడా చేంజ్ అవుతాడు, ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన కూడా ఇంపార్టెంట్ అని కొట్లేసే అక్క, ఇది ఇడికి వడ్లే ఏం కాదు. ఏదేమన్నా ఫస్ట్ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. 100% 24 గంటలు బయటనే ఉండి నా ప్రొఫెషన్ ఇది అది ఏమైందన్నా కోపంలో వేసిందన్నా అక్క. తెంచేసుకోవాలి బంధము. లేదు